సువార్త ప్రకటించని ఎడల నాకు సన్నిధిలో చేరుకొని మనము ఈ విధముగా ప్రభువుని స్తుతించటానికి, ప్రభువు మనకు ప్రసాదించిన ధన్యతను బట్టి ఒక్కసారి చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన సహోదరులు సంఘ పెద్ద పాలరాజు గారు వాళ్ళ నాన్నగారు మరి గుంటూరు హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నారు. దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము బిడ్డకు ప్రసాదించినట్లు మనందరము తలలో వంచి ఒక చిన్న ప్రార్థన ఈ సమయంలో చేద్దాము. వీలైన వారు మోకరించిన వారు చేతులెత్తి మరి మన పాలరాజు గారు వాళ్ళ నాన్నగారు దేవుడు మంచి ఆరోగ్యము అనుగ్రహించునుగాక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేలు చేయు ఉద్దేశము కలిగిన నీ హస్తాన్ని చాపమని అడుగుచున్నాము. కృప కలిగిన నీ హస్తాన్ని చాపమని అడుగుచు ఉన్నాము. సహాయకుడా, మరి తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయా తండ్రి గారికి కావలసిన కృప అనుగ్రహించండి. నరములను, వెముకలను, కండరాలను, కీళ్లను అయా మీరు ముట్టి స్వస్థపరచండి. అయా మా మధ్యకు సాక్షి బిడ్డగా మీరు నడిపించమని అయా తండ్రి గారిని ఒకమారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మేము దూరములో ఉన్న నీ గాయపడిన హస్తము సమీపముగా ఉంది. అయా హస్తము చాపి ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాక చాలా బాధలు. హై స్కూల్ జీవితం దేవుడు కాపాడి నన్ను ముందుకు నడిపించాడు. నేను 10th పాస్ అయ్యి సప్లిమెంటరీ రాశాక దైవజనం చేత ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన ఆలకించిన దేవుడు ఇంటి చదువుతానికి కృప చూపించాడు. కాలేజ్ జాయిన్ అవ్వాలి. నా కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి. దయచేసి వందనాలు. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి బిడ్డ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి సకములోనే విద్యాభ్యాసం ఆగిపోయిన వాతావరణం నెలకొన్నప్పుడు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ విద్యాభ్యాసం ముందుకు కొనసాగి మరి 10th ఎట్లయితేనే చక్కటి మంచి మార్కులతో మరి పూర్తి చేసుకోవటానికి ప్రభు కృపనిచ్చారు. నేను ఆ మార్కులు చూసినప్పుడు చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి రామసంపాలెంలో బుధవారము అలాగే గురువారము ఈ 2 రోజులు మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, సాయంత్రము జరుగుతాయి 2 రోజులు. దేవునికి స్తోత్రం. 2 రోజులు, ఈ 2 రోజులు కూడా దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించినట్లు, దేవుని నామము మహిమపరచబడినట్లు, దేవుని నామము మహిమపరచబడినట్లు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏది చేసినా అది దేవుని నామమునకు మహిమకరముగా ఉండాలి. చెప్పాలమ్మా, ఎలా ఉండాలి? దేవుని నామానికి మహిమకరముగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ 2 దినాలు ఈ వారములో పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎందుకు అంటే మరి దైవ సేవకురాలు మీకు వివరిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాకేమీ ఇష్టం లేదు, అదే అక్కడ చేస్తే అది దేవుని నామానికి మహిమకరముగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? దేవుని పని జరిగించినట్లు ఉంటుంది. మనం ఎలా ఉండాలంటే, మన పని మనం చేసుకునే వాళ్ళం కాదు, మనము దేవుని సేవకు ప్రయోజనకరముగా దేవుని నామమును మహిమపరిచేవారిగా ఉండాలి. మనల్ని మనము మహిమపరుచుకోవటం కాదు, దేవుని నామాన్ని మహిమపరిచేవారమై ఉండాలి. మన యొక్క ప్రయాస దేవుని నామానికి ఉపయోగకరముగా ప్రయోజనకరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడమ్మా? బుధవారము గురువారము వస్తారా అమ్మా? వస్తారా? ప్రభుదాస్ వచ్చి ఒక పాట పాడతాడంట. నాకైతే నమ్మకం ఉందని చెప్పగలనా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కేకు ముక్క మొఖాన్ని పడేస్తామంటే అంత దూరం మీరు ప్రయాసపడిపోతున్నారు. కానీ దేవుని పని కొరకు అడుగు ముందుకేస్తే దేవుడు రెట్టింపు దీవెన మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. రెట్టింపు ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు. రెట్టింపు కృప, విస్తారమైన కృప దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 6వ అధ్యాయము 1వ వాక్యం. చాలు, ఈ వాక్యాన్ని అందరూ మీ బైబిల్ తీసి మీరు ఒక్కసారి ఆ వాక్యాన్ని అందరూ ఏకస్వరముతో చదవాలి. ఏకస్వరముతో చదవాలి. ఏకస్వరముతో చదవాలి. ఏకస్వరముతో చదవాలి. అక్కడ అందరూ అమ్మ ఒక్క స్వరముతో మీరు చదివితే బాగుంటుంది. అందరూ కలిసి, పురుషులు స్త్రీలు అందరూ. చాలు. ఈ వాక్యము గడిచిన వారములో చెప్పాను. గత రాత్రి కూడా ప్రభు ధారాళముగా ఈ వాక్యమును గురించి ఆత్మదేవుడు చక్కగా మాట్లాడాడు. గత రాత్రి కూడా మరి చాలామంది దైవ బిడ్డలు వాక్యము పట్ల ఆసక్తి కలిగిన వారు, ప్రార్థన పట్ల ఒక దాహము కలిగిన వారు వచ్చారు. ఏదో కొంతమంది ఏదో మరి వారి ఇబ్బందుల వలన, వారి సమస్యల వలన రాలేకపోయినా గత రాత్రి చాలామంది వచ్చి ఈ యొక్క వాక్యము ద్వారా సంతోషించారు. దావీదుకి ఒకరోజు సంతోషం కలిగింది. దావీదుకు ఒకరోజు సంతోషం కలిగింది. దేనిని బట్టి సంతోషం కలిగిందయ్యా?
ఏంటి ఎవరన్నా పిలిచి కేకు ముక్క నీ మొక్కను పడేసారా ఒకటంటే, కాదు కాదు, ఆయన వాక్యము నేను వినినప్పుడు, ఆయన వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వును మెదడును దొరికినంత ఆనందముగా ఉంది. ఇక్కడ చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఏమి దొరికినట్లు? క్రొవ్వును మెదడును దొరికినంత సంతోషమయ్యా. ప్రియ దేవుని పెట్టలేరా, అంతగా గత రాత్రి దేవుడు ఈ మందిరములో చేరిన వారిని సంతోషింపచేశాడు. దేవునికి స్తోత్రం. ఈ పూట కూడా అదే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీరు ఆత్మ సంబంధులుగా ఉండి, ఆత్మ సంబంధమైన ఆలోచనతో, ఆత్మ సంబంధమైన ధ్యానముతో ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. ఈ ఆత్మ సంబంధముగా ఆలోచన లేకుండా, ఆత్మీయతలో లేకుండా కానీ మీరు వింటే మీకు ఇది రివర్సులో అర్థమవుతుంది, మీకు ఏమీ అర్థం కాదు. ఈ ఆత్మీయులకు మాత్రం చాలా క్రొవ్వు మెదడు దొరికినంతగా ఆనందముగా సంతోషముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్త్రీలలో అధిక సుందరవగు దాన. ఇప్పుడు ఆయన కోరుకునేది ఏమిటి అంటే, ఆయన నీ జీవితములో అధిక సుందరివతిగా నీవు కనిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న సేవకులు, సేవకురాండ్లు, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు, సంఘ పెద్దములు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు అందరూ కలిపి సంఘము, ఈ సంఘము వధువునకు సాదృశ్యము. అయితే ఈ వధువు ఎలా కనిపించాలంటే అధికమైన సుందరివతి వలె కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు ఈ స్థలానికి వచ్చావు. ఈ స్థలానికి వచ్చి కూర్చుని ఏదో ఎవరో కేకు ముక్క తెస్తే అది తినేసి, ఎవరో లడ్డు తెస్తే అది తినేసి, లేకపోతే భోజనం తినేసి వెళ్ళిపోవటానికి ఈ భక్తి, ఈ జీవితము ఇది సరిపోతుంది. కానీ నీవు రాకడలో ఎత్తబడాలి అంటే, నరకమును తప్పించుకోవాలంటే, అగ్నిగుండమును తప్పించుకోవాలంటే, పరసంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించాలంటే, పరలోక రాజ్యములో నువ్వు అడుగు పెట్టాలంటే ఈ భక్తి జీవితము, ఈ అందము నీకు సరిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అందమును గురించి కొద్ది నిమిషాలు లేఖన భాగాల్లో ఈరోజు కొద్దిగా లోతులోనికి వెళ్ళి మనం ధ్యానం చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 4వ వాక్యము నుంచి చదవగలిగిన వారు చదవండి తల్లి. సాధువైనట్టియు, గట్టిగా చదవమ్మా. సాధువైనట్టియు. అమ్మ, మీ వెనక్కి వాళ్ళు కూడా దాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని నోట్ చేసుకోవాలి. ఆ వాక్యాన్ని నోట్ చేసుకుంటే మీరు అది ప్రతిరోజు చక్కగా అద్దం ముందుకెళ్ళి చదివితే ఇంకా బాగుంటుంది. నన్ను చదవాలి. సాధువైనట్టియు, మృదువైనట్టియు గుణమును, అక్షయ అలంకారము గల, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని దృష్టికి విలువైన వారు ఎవరు? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి విలువైన వారు ఎవరు? విలువైన వారు ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టికి విలువైన వారు ఎవరు? విలువైన వారు ఎవరు?
ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 3 వాక్యానికి నేను చదువుతాను, మీరు వినాలి. వస్త్రములు ధరించుకొనుటయు, 3 వాక్యాన్ని చదవండి అందరూ. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఫంక్షన్కు వెళ్ళాలంటే అల్లి 66 అల్లుతున్నారు. ఇక వాళ్ళది పెట్టి వాళ్ళకి ఇంటికి ఇక ఈ ఊరి మీదకి వెళ్ళి అడుక్కుంటూ ఉంటారు. మూతికి ఒకటిమ్మని, ముక్కుకు ఒకటిమ్మని, కాళ్ళకు ఒకటిమ్మని, చెవులకు ఒకటిమ్మని, మెళ్ళలోకి ఇవ్వాలని అడుక్కుంటూ ఉన్నారు. ఏమా ఏంటమ్మా ఇటు వచ్చావని ఒక సహోదరుని అడిగితే, వాస్తు గారు అడుక్కుంటాకు వచ్చినది. ఎందుకో అమ్మ, అన్నం అడుక్కుంటాక కూర అడుక్కుంటాక? చెప్పమ్మా, అన్నం అడుక్కుంటాక కూర అడుక్కుంటాకంటే, లేదు పాస్టర్ గారు మా బంధువులది ఫంక్షన్ ఉంది, ఈ అక్క దగ్గర అది సరుడు ఉంది, అడుక్కోవటానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారు, అడుక్కునే వాళ్ళకి కూరేసినా మీకు నష్టం లేదు, కానీ లేకపోతే మీరు బోవు పెట్టినా మీకు నష్టం లేదు, కానీ మీ వస్తువులు ఇచ్చారంటే మీ కాపురాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే అలా పోయిన కాపురాలు కూడా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరి అంటే ఒక గ్రామంలో చాలా నమ్మకం. ఆ సహోదరికి 1,30,000 రూపాయలు పీకల మీదకి బాకీ వస్తే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళది బంగారం తీసుకుని వెళ్ళి కావుల్లో కొదువు పెట్టుకుని అవి భర్తకి ఇచ్చేసి వెళ్ళిపోయింది. పెళ్ళికి పోయిన మనిషి ఇప్పుడు రావాలి, తెల్లారికి రావాలిగా, రావట్లా. భర్తని ఇల్లు అడిగారు, మీ భార్య ఏదండి? అసలు నా భార్య పోయి నేను బాధపడుతుంటే నువ్వు అడుగుతున్నావు, అసలు నువ్వేం చేసావు నా భార్య? రివర్స్ అయిపోయాడు. దేవునికి స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలు కలిగి ఆడిన నాటకం 3 నెలల మనిషి ఎక్కడ ఉంది అతనికి సమకూడి మళ్ళీ కావులకు తీసుకెళ్ళి ఆ డబ్బులు కట్టిన తర్వాత ఈ మనిషి ఫోన్ చేస్తే ఆ మనిషి దిగింది ఊళ్ళో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అడుక్కునే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు నేరుగా మాకు డబ్బులు అవసరం కుదోబెట్టుకుంటామని అడగరు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అలంకారము కాక, అంటే వెలుపటి అలంకారము కాక, ఎలుపటి అలంకారం అంటే మామూలుగా చూసినట్లయితే ఇక అలంకారము కాక అంటే కనిపించే అందము కాక, కనిపించే సౌందర్యము కాక, కనిపించేది కాక, పైన చూసి చాలామంది మోసపోతుంటారు. కానీ బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, అందము సౌందర్యము. అంటే ఈ అందమును గురించి, ఈ సౌందర్యమును గూర్చి కాదు ఈ పూట మనకి పరమగీతము అనగా ఇది పరసంబంధమైన ధ్యానము, ఇది పరసంబంధమైన వర్తమానము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దీనిని గూర్చి ఈ పూట మనము ధ్యానము చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఒక సహోదరుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను బాగా ఒత్తిడి చేశాడు. నేను ఒక సుందరవతిని చూశాను, ఆ సుందరవతిని నాకు పెళ్లి చేయమని. దేవునికి స్తోత్రం. ఇక అంతకు మించి సుందరవతి ఇక ఎక్కడా నాకు తెలుగు రాష్ట్రాల్లో కనిపించలేదు. ఆ సుందరవతినే నాకు వివాహం చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తే ఈ తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఆ సుందరవతిని చూశారు. దేవునికి స్తోత్రం. ఆ సుందరవతిని చూస్తే ఈ తల్లిదండ్రులకు కూడా సుందరవతి బాగా నచ్చేసింది. ఇక వాళ్ళు వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు ఇప్పుడు ఇక మా కోడలంత అందమైన మనిషి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడ లేదు,
అంత అందమైన మనిషి, అంత సౌందర్యవంతురాలు అని చెప్పేసరికి నాకు సామెతల గ్రంథములో ఉన్న మాటే గుర్తొస్తుంది. ఏంటి? అందము చెప్పమా 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 చెప్పండి అమ్మ, నోరు తెరిచి. అందము. మీ కోపం వస్తుంది. వాక్యం అన్న చదవండి అమ్మ. బైబిల్ తెచ్చుకున్నారుగా వాక్యం చదువుతాకి. ఆ వాక్యం చెప్పండి. అందము, సౌందర్యము, అందము, సౌందర్యము. ఇదే నాకు చెవుల్లో గిర్రును తిరుగుతుంది. ఎట్లయితేనే అప్పు సప్పు తెచ్చి వైభవంగా వివాహం చేసేసారు. ఇక వివాహానికి వచ్చిన వాళ్ళు కూడా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా భలే అందమైన కోడలు మీకు దొరికిందే అంటున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వివాహం కూడా అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత ఒక 20 దినాల తర్వాత ఆ ఇంటికి నన్ను పిలిచారు. పాస్టర్మ నేను వెళ్ళాం. పాస్టర్మ నేను వెళితే ఆ ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఆ బయట మేము కూర్చున్నాం. కోడలేది అని అడిగాను. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నీళ్ళు మామగారు ఇచ్చాడు, నీళ్ళు టీ అత్తగారు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త లోనకే బయటికి తిరుగుతున్నాడు. ఈ సౌందర్యవతురాలు నాకు ఇంకా కనిపించలేదు. ఈ అందమైన మనిషి సుందరవతికి నాకు కనిపించలేదు. పాస్టర్ అప్పటికి నన్ను కోడలేదు, కోడలేనిటి గోకుతుంది. నువ్వే అడుగు అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఈ నీళ్ళు తీసుకుని టీ తాగండి, లోపడుంది ఆ సుందరవతిని, ఆ సౌందర్యవతురాల్ని, ఆ అందమైన ఆంధ్రాకి అందగతిని పిలుస్తాం అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అయితే ఈ టీ తాగేసాం, నీళ్ళు తాగేసాం, వాళ్ళు పెట్టినవన్నీ తినేసాం. అయ్యా మరి నేను బయలుదేరుతాను, చిన్న ప్రార్థన చేస్తాను, మరి ఆ సుందరవతిని పిలవండి అంటుంది పాస్టర్. దేవునికి స్తోత్రం. అప్పుడు భర్త 3 సార్లు వెళ్ళి పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు? రానిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి అత్తగారు కంటిలో నుంచి నీళ్లు బయటకు వస్తా ఉన్నాయి. ఏంటంటే పాస్టర్ గారు వచ్చింది కానీ లేచి వాకిలి ఊడ్చే మనిషి కాదు, వంట చేసే మనిషి కాదు, గిన్నె కడిగే మనిషి కాదు. నేనన్నా అసలు పూర్తిగా సంసారే కానట్టుగా ఉందమ్మా అన్న. కరెక్ట్గా చెప్పారు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. ఆ అందము గురించి కాదు ఈరోజు ప్రభు నీతో మాట్లాడేది. 4 వాక్యాన్ని చదువుతాం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినది. ఆమేన్, ఆమేన్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. ఆయన నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థలములో ఉన్నావో, ఏ పరిస్థితులలో ఉన్నావో, ఎవరి మధ్యలో ఉన్నావో, ఏమి మాట్లాడుతున్నావో, నీ పద్ధతులు ఎలా ఉన్నాయో నా ప్రభు వచ్చి చూస్తాడు. దేవునికి స్తోత్రం. చూసి నిన్ను పరిశోధన చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? నిన్ను పరిశోధన చేస్తాడు. నీ మనస్సు పరిశోధన చేస్తాడు. నీ హృదయమును పరిశోధన చేస్తాడు. నీ కనుదృష్టిని నా ప్రభువు పరిశోధన చేస్తాడు.
పరిశోధన చేసినప్పుడు, నీ కనుదృష్టిని పరిశోధన చేసినప్పుడు, నీ హృదయాన్ని పరిశోధన చేసినప్పుడు, నీ తలంపులను ఆయన పరిశోధన చేసినప్పుడు, అవి పరిశుద్ధముగా ఉంటే, అవి పవిత్రముగా ఉంటే, అవి వాక్యానుసారముగా ఉంటే, నా దేవుని దృష్టిలో నీవు విలువైన వ్యక్తివి. కొట్టు చప్పట్లో హల్లెలూయా. నా దేవుని దృష్టిలో నువ్వెవరు అంటే అధిక సుందరవతివి. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ స్త్రీలు ఉండొచ్చు, ఈ పురుషులు ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా వధువుకు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నారు. కాబట్టి నా దేవుని దృష్టికి ఘనమైన వ్యక్తులుగా మీరు మార్చబడాలంటే, విలువైన వ్యక్తులుగా మార్చబడాలంటే, మీ జీవితములో ఆయన చూచినప్పుడు, ఆయన పరిశోధించినప్పుడు అక్షయ అలంకారము మీ హృదయముల అంతరంగమునందు స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. ఇది దేవునికి మిగులు విలువ కలిగినది. ఇప్పుడు ఈ సహోదరు ఉంది, సెట్గా నువ్వు, సెట్గా కూర్చో. పాప నువ్వురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగు, అక్కడ ఆగు. ఇప్పుడు ఇది ఒక రిచ్ ఫంక్షన్. చెప్పాలి ఏంటమ్మది? అమ్మా, మంగిలి బర్త్డే ఫంక్షన్ కాదు. దేవునికి స్తోత్రం. రిచ్ ఫంక్షన్. ఈ రిచ్ ఫంక్షన్లోనికి ఇప్పుడు ఈ భక్తురాలు అడుగు పెడతా ఉంది. దా ఆగు. విలువ లేదు. ఏమి లేదమ్మా? విలువ లేదు. చెప్పాలమ్మా, ఏమి లేదు? గట్టిగా చెప్పండి అమ్మా, నోరు తెరిచి చెప్పండి అందరూ. అందుకే మీరు కొంపలెంపుడు అడుక్కునేది. అక్కడ విలువ రావాలనే. అక్కో నీ చీర రవంతియే, అక్కో నీ చెవులు రవంతియే, అక్కో నీ కాళ్ళే రవంతివే. ఎందుకు ఈ మనిషి ప్రయాసపడి అడుక్కుందో? చాలా రోషం ఉంది, చాలా పౌరుషం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మనిషి కొంపలెంపడి తిరిగి అడుక్కుంటా ఉందంటే, నేను వెళ్ళబోయే ఫంక్షన్ చాలా రిచ్ కాబట్టి అక్కడ నాకు మిగులు విలువ కావాలంటే అడుక్కునైనా అలంకరించుకొని వెళ్ళాలి. అడుక్కునైనా అలంకరించుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈ బిడ్డ ఒంటి నిండా మూతికి ముక్కుకి అంత ఎక్కడ చూసినా బంగారమే, ఎక్కడ చూసినా బంగారమే. అయితే ఇక బంధువులు ఈ బిడ్డను చూస్తారు. ఏం చూస్తారమ్మా? చెప్పాలమ్మా, ఏం చూస్తారు? ఈ బిడ్డను చూడటం మానేసి ఒంటి మీద ఉన్న బంగారమే, కట్టుకున్న చీరే, పెట్టుకున్న వస్తువు, కట్టుకున్న చీర, పెట్టుకున్న వస్తువు, కట్టుకున్న చీర చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ వస్తువులను బట్టి విలువ. దేని బట్టి విలువ? ఆ వస్తువులను బట్టి ఈ లోకములో విలువ, ఈ సమాజములో విలువ, ఈ యొక్క శరీరానుసారు మధ్యలో విలువ నీకుంటుంది. ఆ వస్తువులను బట్టి నిన్ను మేడం అని పిలుస్తారు, నిన్ను చాలా గొప్పగా గౌరవంగా నిన్ను పిలుస్తారు, చాలా గౌరవ మర్యాదల్లో నిన్ను పిలుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది లోకము దృష్టిలో. ఎవరి దృష్టిలో? ఎవరి దృష్టిలో? లోకము దృష్టిలో. మరి ఆత్మానుసారముగా దైవ దృష్టిలో చూసినట్లయితే అదంతా కూడా పెంటతో సమానము అని నేను చెప్పట్లేదు, అపోస్తుడైన పౌలు గారు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ లోకము నేను ఈ
లోకము నేను. ఇంకా ఆ పెంటను కూడా రాసుకొని తిరుగుతున్నారా మీరు? నేను అనలా పెంటని, మీరు అన్నారు. పెంట అని మీరన్నారు, ఇక ఆ పెంటను పెట్టుకుని తిరుగుతున్నారా? ఆ పెంట లోకము దృష్టిలో నీకు విలువ, కానీ నా దేవుని దృష్టిలో అది విలువైనది కాదమ్మా, అది విలువైనది కాదు. గుణము ఏంటది? చెప్పాలమ్మా, చెప్పాలి ఏంటది? గుణము. ఆ 4 వాక్యాన్ని మొదటి వాక్యం చదవండి. సాధువైనట్టు, సాధువు, దేవునికి స్తోత్రం. మృదువు, గుణము, అక్షయ అలంకారము. ఈ స్వభావాలు నీలో ఉంటే నా దేవుని దృష్టిలో నీకు విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొందరు ఆశ ఏంటంటే, లోకములో నాకు విలువ కావాలి, దేవుడి దగ్గర నాకు విలువ కావాలి అంటున్నారు. లోకములో విలువ నువ్వు కోరుకుంటే దేవుని సంఘములో, ఆత్మీయతలో, పరలోక రాజ్యములో నీకు విలువ తగ్గుతుంది. ఆత్మ సంబంధముగా ఒక ఘనమైన వ్యక్తిగా, ఒక విలువైన వ్యక్తిగా, నా దేవుని దృష్టికి గొప్ప వ్యక్తిగా ఉంటే, ఇక లోకములో ఉన్న ఫంక్షన్కి కానీ నువ్వు వెళ్తే, ఏంటి ఎర్రి మనిషి వచ్చింది, ఏంటి మనిషి, ఏమి గొడ్లో, అదేమి రూపు, ఏంటమ్మా మీ అమ్మ నాన్న మీకేమి ముక్కులో మూతులో పెట్టలేదా, నీ భర్త ఏమి చేయించలేదమ్మా అంటే లోకము దృష్టిలో ఎరితనముగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు లోకము దృష్టిలో ఘనముగా ఉండాలని కోరుకుంటున్నావా, లేక దేవుని దృష్టిలో నీవు మిగులు విలువ కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావో నిర్ణయించుకునే సమయము నా ప్రభువు నీతో సూటిగా, నా ప్రభువు నీతో తేటగా మాట్లాడాడు. నీవు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే, ఆ బంగారు పట్టణములో నీ సొంతము చేసుకోవాలంటే, ఆత్మ సంబంధమైన అనుభూతిని నువ్వు అనుభవించాలంటే, స్త్రీలలో అధిక సుందరివతివి నీవని సాక్ష్యము పొందాలంటే, లోక సంబంధముగా నిందలు రావచ్చు, లోక సంబంధముగా శ్రమలు రావచ్చు, లోక సంబంధముగా అవమానాలు రావచ్చు. దానికి నువ్వు నిలిచినట్లయితే నువ్వు దేవుని దృష్టిలో ఘనమైన వ్యక్తివి, దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి, దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా నేను బ్రతకాలి, దేవుని దృష్టిలో మిగులు విలువ కలిగిన వ్యక్తిగా నేను ఉండాలని ఆశించినట్లయితే, లోకములో వస్తున్న నిందలు, లోకములో వస్తున్న అవమానాలు, లోకములో వస్తున్నది ఏది కూడా నీవు పట్టించుకోకుండా అడుగు ముందుకు వేయాలి. గత రాత్రి నేను చెప్పాను, 2 గుంపులు ఉన్నారు. ఎన్ని గుంపులు ఉన్నారు? 2 గుంపులు ఉన్నారు. ఒక గుంపు నీ భక్తిని చూసి, దేని చూసి? అదే పరీక్షకు నువ్వు వెళ్తావు కదా, నీలో ఒక గుంపు నీ భక్తిని చూస్తారు, నీ పరిశుద్ధతను చూస్తారు, నీ నిర్దోషత్వాన్ని చూస్తారు. మా బంధువుల మధ్యలో, మా రక్త సంబంధికుల మధ్యలో ఇంతటి భక్తురాలను, ఇంతటి భక్తి వ్యక్తులు ఉన్నారా? ఇది మాకు ఆశీర్వాదము, దేవునికి స్తోత్రం. ఇది మాకు దీవెన, దేవునికి స్తోత్రం. ఆ 2 గుంపులు వారు విషయాలు నేను చెప్తాను. అమ్మ మీరిద్దరు ఇట్రండి, నువ్వు ఇట్రా, మీరిద్దరు కూడా ఇట్రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థలముకు వెళ్ళినా అక్కడ 2 గుంపులు ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి, ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ ఉంచండి. ఇట్లా ఏ స్థలానికి వెళ్ళినా 2 గుంపులు ఉంటారు. ఇప్పుడు ఇది 2 గుంపులు, ఇదొక గుంపు, ఇదొక గుంపు. దేవునికి స్తోత్రం. ఇదొక మంద, ఇదొక మంద. దేవునికి స్తోత్రం.
చెప్పండి, ఇదొక మంద, ఇదొక మంద, ఇది మాయిదారు మంద. దేవునికి స్తోత్రం. ఏ మంద? గొర్రెల మంద, మేకల మంద? అమ్మా, మాయిదారు మంద. దేవునికి స్తోత్రం. అయితే ఈ గుంపు ఆలోచన స్వభావము వేరు. ఈ గుంపు యొక్క ఆలోచన స్వభావము వేరు. ఇప్పుడు ఈ గుంపు ఈ యొక్క విశ్వాసిని చూస్తుంది. విశ్వాసిని చూడగానే ఈ గుంపులో ఒక దైవికమైన భయం ఉంది. చెప్పాలి, మేముంది? దైవికమైన తలంపులు ఉన్నాయి, దైవికమైన ఆలోచనలు ఉన్నాయి, దైవికమైన గుణాలు ఉన్నాయి. ఈ గుంపు ఈ సహోదరి చూసి, అయ్యో ఇది 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 మా బంధువుల పరీక్షను, ఇది మా గ్రామంలో జరిగే పరీక్షను, ఇది మా స్నేహితుల మధ్యలో, మా బంధువుల మధ్యలో, మా రక్త సంబంధికుల మధ్యలో, లేక మా కులస్తుల మధ్యలో జరిగే ఈ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి లోకములో కలిసిపోకుండా, అన్యులతో కలిసిపోకుండా పరిశుద్ధతను కాపాడుకొని విశ్వాసిగానే వచ్చింది అంటే ఈ విశ్వాసి నిజమైన విశ్వాసి. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యొక్క ఫంక్షన్లో చాలామంది భక్తులు ఉంటారమ్మా, చాలామంది విశ్వాసులు ఉంటారమ్మా. వాళ్ళ బ్రతుకంతా ఎలా ఉంటుందంటే, నలుగురిలో నతానియేలు, కులములో కొర్నేలు. అంటే నలుగురితో నారాయణ, కులముతో గోయింద అన్నట్లు వాళ్ళ బ్రతుకులున్నాయి. కానీ ఈ యొక్క సహోదరి యొక్క జీవితము ఇక్కడ కూడా ఆమె దేవుని బిడ్డగా, చెప్పలం ఎట్లాగా, గంగిరెద్దుగా కాకుండా, ఎలాగమ్మా? గంగిరెద్దుగా కాకుండా దేవుని బిడ్డగా. ఎట్లమ్మా? దేవుని బిడ్డగా, దేవుని బిడ్డగా వచ్చింది. ఇదిగో ఈమెను వెంబడిస్తే, ఈమె పరిశుద్ధమైన మార్గాలలో, ఈమె వాక్యపు వెలుగులో నేను నడిస్తే నేను కూడా అలాంటి ఆత్మ సంబంధముగా ఎదుగుతాను, ఆత్మ సంబంధముగా దీవించబడతాను. ఆమెతో పాటు నేను కూడా ప్రభు రాకడలా ఎత్తబడతానని ఈ గుంపు నిన్ను గౌరవించే గుంపు. దేవునికి స్తోత్రం. నిన్ను గౌరవించే గుంపు. దేవునికి స్తోత్రం. ఏ గుంపు? గత రాత్రి నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉంటే అక్కడ కూడా రెండు గుంపులు ఉన్నాయి. అక్కడ ఒక గుంపు ఏమంటుందంటే, అయ్యా మా దోషాలకు తగిన శిక్ష మాకు పడింది, నీవు నీతిమంతుడవు, నీవు పరిశుద్ధుడవు, ఈ సృష్టికర్తవయ్యా, నీవు రాజ్యముతో వచ్చినప్పుడు ఈ పాపినైన నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అంటూ పశ్చాత్తాపపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఇంకో గుంపు. ఇంకొకటి ఏమంటున్నాడంటే, అసలు నువ్వు దేవుడు అయితే అసలు నీలో పాపమే లేకపోతే నిన్నెందుకు సిలివేశారు? నువ్వు కూడా పాపం చేసే ఉంటావు, అందుకే సిలివేశారు. అసలు నీలో శక్తి బలం ఉంటే ఆ 3 మేకులు పీక్కోలేని స్థితిలో నీవు ఉన్నావని ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు కూడా నువ్వు ప్రయాణములో ఉన్నా, నువ్వు ఫంక్షన్లో ఉన్నా, నీవు బంధువుల మధ్యలో ఉన్నా, నిన్ను గాయపరిచే గుంపు, నిన్ను గేలు చేసే గుంపు, నిన్ను అవమానపరిచే గుంపు, ఇదిగో నిన్ను గుండెల్లో గుచ్చే గుంపు. దేవునికి స్తోత్రం. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, లేక పొద్దు పడుపులు, కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేద పొద్దు పొడుపులు,
చెప్పుకుంటే గుండె కోతని నీలో నీవే కృంగిపోచున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, నీలో నీవే కృంగిపోచున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, చేయ విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చెను. నీ చేయి విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. ఆయన నిన్ను ఆదరించి ఓదార్చెను. నీ వారు, నీ స్నేహితులు నిన్ను అనేకమైన సూటిపోటి మాటలతో నిన్నే 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 గుచ్చి 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 మాట్లాడతారు. ఇప్పుడంటే నువ్వు ఆ దుష్టులతో కలవనప్పుడు, నువ్వు ఆ పాపులతో కలవనప్పుడు, ఆ పాపుల మార్గంలో నిలవనప్పుడు, ఆ దుష్ట ఆలోచనలోకి నువ్వు వెళ్ళనప్పుడు, అప్పుడు నీవు ఒంటరివైపోతావు. ఏమైపోతావమ్మా? ఏమైపోతావు? అలాగా ఇప్పుడైతే నువ్వు ఒంటరివైపోతావో, ఇప్పుడైతే నువ్వు ఒంటరివైపోతావో, ఆయన చూచువాడు. చెప్పండి, ఆయన ఎవరు? చూచువాడు. నిన్ను చూస్తాడు. చెయ్య విడువని వాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ చెయ్య విడవని వాడు ఉన్నాడు. యేసు దేవుడు ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ గుంపుకి భార్య బిడ్డల్ని ఎలా పోషించుకోవాలని ఉండదమ్మా. నా భర్తకు నా బిడ్డలకు ఏం చేసి పెట్టాలి, ఇంటి శుభ్రం ఒంటి శుభ్రం ఏమి ఉండదు. ఈ గుంపుకి ఎంతసేపు కూడా ఆత్మీయులను దూషించే పనే, ఆత్మీయులను గేలు చేసే పనే, ఆత్మీయులను ఆటంకపరిచే పనే, ఆత్మీయులను గుండెల్లో బాణములతో గుచ్చే పనే ఈ గుంపు పని. దేవునికి స్తోత్రం. ఆ గుంపు బాణములు వేస్తున్నారని, సూటిపోటి మాటలు మాట్లాడతారని ఆ కాకుల్లో నువ్వు కాకి వలె కలిసిపోకుండా, నువ్వు పావురము వలె నాకొక సంఘం ఉంది, నాకొక నాయకుడు ఉన్నాడు, ఇదిగో నా కొరకు రక్తము కార్చిన ప్రభు ఉన్నాడు, నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఈ విధముగా నేను ఉండుటయే దేవుని దృష్టికి మిగులు విలువ కలిగిన వ్యక్తినని, పరిశుద్ధతలో నువ్వు నిలిస్తే, ఆత్మీయతలో నువ్వు నిలిస్తే, ఉపదేశములో నువ్వు నిలిస్తే, నా దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు ఒక ఘనమైన వ్యక్తివి, నీవు ఒక విలువైన వ్యక్తివి. ఆ విధముగా నిలవాలని ఆశించిన వారు, ఆ విధముగా ప్రభువు కొరకు నిలవాలని ఆశించిన వారు లోకములో కలిసిపోకుండా, చెడు కార్యాలలో కలిసిపోకుండా, అన్ని ఆచారాలలో కలిసిపోకుండా నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటాను. నా ప్రభువు కొరకు నేను పరిశుద్ధతను కాపాడుకుంటాను. ఇదిగో నా ప్రభువుకి, ఇదిగో విలువైన వ్యక్తిగా నేను జీవితాన్ని కొనసాగిస్తానని ఆశించిన ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, ఎన్ని కష్టాలే ఉన్నా, ఎన్ని నష్టాలే ఉన్నా, ఎన్ని ఇరుకులే ఉన్నా, ఎన్ని ఇబ్బందులే ఉన్నా, చెయ్య విడువని వాడు ఉన్నాడు, చెయ్య విడువని వాడు ఉన్నాడు. చెయ్య విడువని యేసు దేవుడు ఆదరించి కాపాడును. చేయ విడువని యేసు దేవుడు ఆదరించి కాపాడును. చెప్పుకుంటే సిగ్గు చేటని ఓ నేస్తమా, చెప్పుకుంటే గుండె కోతని. అమ్మ అందరూ మోకరించండి.
చెప్పుకుంటే నీ కొరకు పరిశుద్ధమైన జీవితంగా బ్రతకాలయ్యా. అయ్యా నీ కొరకు నేను బ్రతకాలయ్యా. చెప్పుకుంటే గుండె మిగులు విలువ కలిగిన వ్యక్తిగా నీ దృష్టికి నేను బ్రతకాలయ్యా. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, చేయి విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును, నీ చేయి విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, గుండె కోతని పాపపు లోకము నిన్ను వేధించెనా, నిందలు వేసి వెక్కిరించెనా, అవునయ్యా. పాపపు లోకము నిన్ను వేధించెనా, నిందలు వేసి అందరూ కలిసి పాడదమ్మా. వెక్కిరించెనా, నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేద పొద్దు పొడుపులు, కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేద పొద్దు పొడుపులు, చేయ విడువని యేసు దేవుడు అందరూ కలిసి పాడదాం. ఆదరించి ఓదార్చును, నీ చేయి విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. కసాయి గుండెలే దాడి చేసిన విషపు చూపులే నీ వైపు ఉంచెనా, అవునయ్యా. కసాయి గుండెలో దాడి చేసెనా, విషపు చూపులే నీ వైపు ఉంచెనా, కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేద పొద్దు పొడుపులు, కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు, చూడలేద పొద్దు పొడుపులు, చేయ విడువని యేసు దేవుడు అయ్యా. ఆదరించి ఓదార్చును, నీ చేయ విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. నా అన్నవారే నిన్నవమానించిన అనాథను చేసి విడచి వెళ్ళిన, అవునయ్యా. నా అన్నవారే నిన్నవమానించిన అనాథను చేసి విడచి వెళ్ళినా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన దృష్టికి నీవు మిగులు విలువైన వ్యక్తిగా మార్చబడాలంటే ఈ లోకము నుంచి వేరవాలమ్మా. లోకములో శరీరాశల నుంచి, ఆచారాల నుంచి నువ్వు వేరవాలి. ఎప్పుడైతే ఆ విధమైన జీవితాన్ని నువ్వు కొనసాగించావో, ఇదిగో ఈ అనుభవాలు నీ జీవితంలోకి కసాయి గుండెలు దాడి చేస్తాయి. విషపు చూపులు నీ వైపు ఉంచుతారు. పాపపు లోకము నిన్ను వేధిస్తుంది, నిందలు వేసి నిన్ను వెక్కిరిస్తుంది. నాన్న వారందరూ నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు, అనాథుని చేసి విడిచి వెళతారు.